ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో, నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరై ఉన్నారు. ఎవరైతే నా యందు నిలిచి ఉందరో వాని యందు నేను నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చూసినట్లయితే మనం ఉదాహరణ చూసినట్లయితే ఈ చెట్టులో, ఈ మొక్కలో ఈ యొక్క దేవుడు యేసయ్య ఈ యొక్క చెట్టు ద్రాక్షవల్లిగా మనం పోల్చినట్లయితే చూసినట్లయితే దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లవర్స్ వీటిని చూసినట్లయితే ఇందులో అంటుకట్టబడి ఉన్నాయి కనుక ఈ యొక్క ఫ్లవర్స్ కానీ, ఈ యొక్క సీడ్స్ కానీ, ఈ యొక్క ఫలాలు కానీ మనం చూసినట్లయితే ఇందులో అంటుకట్టబడింది, దీని లోపల ఉంది కాబట్టి అవి ఫలించాయి, ఇలాగా ఫలిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేని యందు అంటుకట్టబడి ఉన్నాం? యేసు ప్రభు యందు నువ్వు అంటుకట్టబడితే ఆయన నిజమైన ద్రాక్షవల్లి, నువ్వు ఫలిస్తావు, నీవు ఆశీర్వదించబడతావు, నువ్వు విస్తరించబడతావు. ఈ చెట్లో ఎలాగైతే ఈ ఫ్లవర్స్, ఈ యొక్క పళ్ళు ఇవి అంటుకట్టబడ్డాయో అవి బహుగా ఫలించినట్లుగా నీ జీవితంలో కూడా ఫలించాలి అంటే, బహుగా అభివృద్ధి చెందాలి అంటే యేసు యందు నిజమైన ద్రాక్షవల్లి యందు నీవు నిలిచినప్పుడు, ఆయన నీ యందు నిలిచినప్పుడు బహుగా ఫలిస్తావు. ఈరోజు ఆయన యందు నిలుస్తావా?